శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నెంబర్ 7569823211. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 జనవరి 28 మంగళవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. బుద్ధిబలంతో సమస్యను ముందుగానే పసిగట్టండి. దీనికి తగిన పరిష్కారం లభిస్తుంది. దగ్గర వారితో విభేదించకూడదు. ఓర్పుతో సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఏకాగ్రత అవసరం. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. శుభయోగం ఉంది. పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారం బాగుంటుంది. అధికార యోగం ఉంది. ధనధాన్య లాభం ఉంది. విసుగు తెప్పించేవారున్నారు. సౌమ్యంగా మాట్లాడాలి. ఓర్పు అవసరం. గృహ వాహనాది ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సమస్యలు అధిగమించడానికి ఇది మంచి రోజు. మీరు కొంతకాలం పట్టుకున్నా కలిసిరాని వస్తువు ఏదైనా ఉంటే దాన్ని మంటల్లో వదిలివేయండి. గతమే, దాన్ని మర్చిపోలేమని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవటం కోసం మేలు చేస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమేర ధనలాభం వచ్చే అవకాశం ఉంది. ఆస్తి లాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి.